మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీ స్థితి మొదట కొద్దిగా నేను తుదకు నువ్వు మహావృద్ధి పొందిదవు. యోబు గ్రంథం 8:7 ఈ యొక్క వాగ్దానం రాయబడింది. మన స్థితి కొద్దిగా తుదకు మహాభివృద్ధి. ఎప్పుడు మహావృద్ధి అంటే 5వ అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదికిన ఎడల, సర్వశక్తులను దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థంగా ఉన్న ఎడల, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతి తగిన నీ నివాసాలను వర్ధిల చేయను. ఎప్పుడంటే మహాభివృద్ధి పొందుతావంటే మనం జాగ్రత్తగా దేవుని వెతకాలి. సర్వశక్తి దేవుని బతిమాలాలి. మనం ఆయన సమస్తము బతిమాలినప్పుడు నీవు మళ్ళీ పవిత్రుడివై యథార్థవంతుడిని ఎడల, నిశ్చయంగా నీ అందు ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసాలను వర్ధిలింపజేస్తాను, వాగ్దానం చేస్తాను దేవాది. అందుకే నువ్వు మన జాగ్రత్తగా దేవుని వెతకాలి, ఆయన బ్రతిమాలుకోవాలి, మనం పవిత్రంగా ఉండాలి. అప్పుడు మన మీద ఆయన శ్రద్ధ వహించి మన నీతికి తగినట్టుగా మన యథార్థను బట్టి ఆయన ఏం చేస్తాడు, మన నివాసన వర్ధిలం చేస్తాడు. ఎలాగంటే మొదట నీకు కొద్దిగా నేను తుదకి మహాభివృద్ధి పొందుకుని కృప దేవుడు నీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి, శ్రద్ధగా దేవుని వెతుకుదాం, ఆయన బ్రతిమాలుకుందాం. అప్పుడు ఆయనకి మన మీద ఆయన మన మీద శ్రద్ధ నిలిపి మనకి మహాభివృద్ధి ఇచ్చే కృప దేవదేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకమించండి. ప్రార్థన. సర్వాధికారి అని యేసు ప్రభువా, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, యేసు ప్రభువా, రాజులకు రాజా, కృపగల తండ్రి, కనికర పూర్ణ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానులు, తోటి పనివారిని అందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. మీ చేసే పనిని దీవెనకరంగా ఆశీర్వాదకుండా కృప దయచేయి. దుష్టుడు సాతాను ఎటువంటి గలిబిలు చేయకుండా తండ్రిని మా చుట్టూ మీకు కంచి వేయండి. మా పని భారం ఒత్తిళ్లు తీసివేయండి ప్రభా. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజ్లు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడిన విడుదల దాన్ని దయచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాల ద్వారా పరిచయం ప్రభావ. ప్రతి బిడ్డను దీవించి, ప్రతి బిడ్డను ఆశ్రయించి, ప్రతి కంచి వేసి ఈ దినమంతా మీరు ఎక్కడి మమ్మల్ని భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.